మీరు చేసిన ఈ చరిత్రాత్మకమైన ర్యాలీ చూస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ వాళ్ళు ఆల్రెడీ తోక ముడిచి పారిపోయిండ్రు. బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా అయ్యిండ్రు అనే ఆశ నిజం అనిపిస్తున్నది మిత్రులారా, అది వాస్తవం. మరి సోదరులు స్థానిక శాసనసభ్యులు సంజయ్ గారు ఒక 3 రోజుల క్రితం కేటీఆర్ గారు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బహిరంగ సవాల్ వస్తావా చర్చకు అని చెప్పి అంటే రైతులందరి కోసం, రైతు కూలీలందరి కోసం, రైతు బిడ్డల కోసం, రైతు కుటుంబాల కోసం మనం తప్పకుండా ఈ చర్చను స్వీకరించాలని చెప్పేసి ఆధారాలతో సహా చర్చకు పోతున్న సమయంలో డాక్టర్ సంజయ్ గారు రకరకాల పోరాటంలో ఇద్దరం కలిసి తిరిగాము. డాక్టర్ సంజయ్ గారు అన్నారు, ప్రవీణ్ అన్న నువ్వు ఏమన్నా చేయగాని ఒక్కసారి మల్లాపూర్కు రావాలా అంటే నన్న మెట్పల్లి మల్లాపూర్ అన్న. అవునన్న మెట్పల్లి మల్లాపూర్ అంటే బరాబర్ వస్తా భయ్య అని చెప్పినాను. మిత్రులారా, నేను పుట్టింది మహబూబ్నగర్ జిల్లాలో కావచ్చు కానీ నిజానికి కరీంనగర్ జిల్లాతో ఉన్నంత అనుబంధం నాకు మహబూబ్నగర్ జిల్లాతో అంత పెద్దగా లేదు. మా పిల్లలు ఇక్కడే విద్య నేర్చుకున్నారు, 2 పిల్లలు. వాళ్ళకు అక్షరాలు దిద్దించింది కరీంనగర్ జిల్లా. కల్లోల జిల్లా కాదు, కోటి కాంతుల కిల్లా అని ఆ రోజు మేమందరం కూడా నినదించింది కరీంనగర్ జిల్లా కోసమే. మరి అలాంటి గొప్ప అనుభూతి, అనుభవం మాకు మరి ఉద్యోగం ఎలా చేయాలో నేర్పించిన కరీంనగర్ జిల్లాకు ఎప్పుడు పిలిచినా కూడా రావడానికి సిద్ధం డాక్టర్ సంజయ్ గారు. మరి ఈరోజు వారు నాకు ఈ గొప్ప అవకాశం వారు ఇచ్చారు. మరి వేదిక మీద ఉన్న మరి సభాధ్యక్షులు శ్రీనివాస్ గారు, అదేవిధంగా మరి స్థానిక శాసనసభ్యులు, యువ నాయకులు, రాబోయే రోజుల్లో కీలకమైన భూమిక తెలంగాణలో పోషించబోయే వ్యక్తి మరి డాక్టర్ సంజయ్ గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు, 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి మరి నాకు మాత్రం ఇబ్రహీంపట్నం జెడ్పీటీసీగానే పరిచయమైన మరి కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు, అలాగే మరొక సీనియర్ నాయకులు ఆనాడు ఎమ్మెల్యేగా ఉండి రమణ గారు, చాలా సీనియర్ నాయకులు మరి ఈరోజు ఎమ్మెల్సీగా ఉన్నారు. వారికి కూడా అదేవిధంగా సోదరులు జాన్సన్ నాయక్ గారు, అలాగే అదేవిధంగా మరి సోదరి మరి వసంత గారు, మరి అదేవిధంగా వేదిక మీదున్న చాలా మంది సీనియర్ నాయకులు, వేదిక కిందున్న సీనియర్ నాయకులు, మరి ముఖ్యంగా నేను ఎస్పీగా ఉన్నప్పుడు మరి విద్యార్థులుగా స్కూల్ విద్యార్థుల నాయకులు ఈరోజు వేదిక మీద కూర్చోవడం అంటే నిజంగా నాకు చాలా చాలా ఆనందంగా ఉన్నది. మిత్రులారా, ఒక్క క్షణం రాజకీయాలు పక్కకు పెడితే మల్లాపూర్తో నాకు నిజంగా చాలా అనుబంధం ఉన్నది. ఎందుకు అనుబంధం ఉన్నదంటే ఇంతకుముందు పెద్దలు విద్యాసాగర్ రావు గారు ఒక మాట అన్నారు, సార్ మళ్ళొకసారి నక్సలైట్లుంటే ఎట్లుంటుండనో ఈ దొంగల కాంగ్రెస్ దొంగల భయం నాకు వాళ్ళు కొంచెం కంట్రోల్లో ఉందరు అని చెప్పి వారు ఆ మాట అన్నారు. సరే, నేను 2001 నుంచి 2004 వరకు కరీంనగర్ జిల్లా ఎస్పీగా ఉన్నా. మాకు ఒక సిఐ ఉంటుండే హబీబ్ ఖాన్ అని, మెట్పల్లి సిఐ. నేను ఒకరోజు మెట్పల్లి పోలీస్ స్టేషన్కి వస్తే మెట్పల్లి పోలీస్ స్టేషన్లో మెట్పల్లి పోలీసులే ఉండాలి, కానీ దాని పక్కన ఒక చిన్న బిల్డింగ్ లో మల్లాపూర్ పోలీస్ స్టేషన్ అని రాసిండ్రు. అంటే నేనన్నా ఏందా ఇది మెట్పల్లి లేకపోతే మల్లాపూర్ అన్న. సార్ ఈ మెట్పల్లి బాగానే ఉంది సార్ టౌన్, కానీ మల్లాపూర్ అని చాలా డేంజర్ ఏరియా సార్. అక్కడ మొగిలిపేట అని ఒక గ్రామం ఉంటది, ఆ మొగిలిపేటలో రమేష్ వెంకటస్వామి ఉంటాడు సార్. ఆయన పేరు చెప్తే మెట్ల చిట్టాపూరు, వర్షకొండ, రాయికల్లు, మానాల, మరిమడ్ల, కదలాపూరు, అంబారిపేట, తిరుమలాపూరు, తాండ్రియాల, ఈ గోవిందారం, మేడిపల్లి, ఇన్ని గ్రామాల ప్రజలు నిద్రపోరు అంటారు. నాన్న, ప్రభుత్వం మనకి ఇంత అధికారాలు ఇచ్చింది, ప్రభుత్వం మనకి యూనిఫామ్ ఇచ్చింది, మనకి లక్షల రూపాయల జీతాలు ఇస్తున్నది. నేను నీ దగ్గరికి వచ్చింది నువ్వు పెట్టే చికెన్ తినడానికో మటన్ తినడానికో కాదు, నడువు మల్లాపూర్ అన్న. సార్ ఎస్ఐ మొన్ననే పెళ్ళయింది సార్, ఆయన శ్రీనివాసరావు నుండి ఎస్ఐ 1996 బ్యాచ్, మొన్ననే పెళ్ళయిందంటే శ్రీనివాసును నా దగ్గరికి రా అని చెప్పి కరీంనగర్ పిలిపించుకున్నారు శ్రీనివాసును. నువ్వు ఏం చేస్తావో శ్రీనివాస్ తెలియదు, మల్లాపూర్లో మనం పోలీస్ స్టేషన్ పెట్టాలి.
అంటే సార్ మొత్తం కూడా చుట్టూ జంగల్ ఉన్నది, సోమన్న గుట్ట, లేకపోతే ఇక్కడ మానాల అడవులు, లేకపోతే రాయకల్లు, అంటే ఖానాపూర్ అడవులకు వెళ్ళి గోదావరి దాటి వస్తారు సార్ ఎండాకాలంలో. నాకేమి ఇక్కడ బిల్డింగ్ కూడా ఎవరిస్తలేరు ఊరన్నారు. అప్పటికే మా గాచారానికి మొగిలిపేటల టెలిఫోన్ ఎక్స్చేంజ్ బ్లాస్ట్ చేసిండ్రు. బ్లాస్ట్ చేయడమే కాదు, ఒక ముసలాయన 70 సంవత్సరాల ముసలాయన చంపేసిండ్రు. బిడ్డ ప్రవీణ్ కుమార్ ను మీరు పిలిపిస్తున్నారంట, మీ సంగతి చెప్తాం. ఎవరన్నా ప్రవీణ్ కుమార్ ను మల్లాపూర్ పిలిపిస్తే ఈ ముసలాయన తిరిగిన అయితే మీ పని అని చెప్పేసి వెంకటస్వామి వాళ్ళ దళం వచ్చి కొట్టిపోయింది, చంపేసింది. అన్న శ్రీనివాస్ అంటే ఆయన సార్ ఇక నా భార్య పిల్లలు చూసుకుంటా అంటే బరాబర్ నేను మల్లాపూర్ పోయి ఏదో ఒకటి చేస్తా సార్ అన్నాడు. సో చివరికి 100 మంది పోలీసులతోని మల్లాపూర్లో ఒక చిన్న బిల్డింగ్ లా ఆ ఊరి చివరసల ఒక 100 మంది గ్రామస్తులు భయంగా ఆ అభిప్రాయాన్ని దూరం పెట్టిండు సార్. మళ్ళీ పోలీసు ఇనాగరేషన్ వచ్చినట్టునే మళ్ళీ రాత్రి వచ్చి ఇన్ఫార్మర్లు అని చెప్పి కాలు చేతులు ఇరుకొడతారేమన్న భయం ఉండే సార్. అందుకొరకు కొంతమంది ప్రజలు వస్తామన్నారు అని చెప్పి సీక్రెట్ గా మరి వాళ్ళందరూ వచ్చిండ్రు. మేము ఉదయం 10 గంటలకు బాగా గుర్తున్నది, ఉదయం 10 గంటలకు చిన్న బిల్డింగ్ లా మల్లాపూర్ పోలీస్ స్టేషన్ ఇనాగరేషన్ చేసిన మిత్రులారా. దాని తర్వాత ఇప్పుడు మేము వస్తుంటే ర్యాలీలా అక్కడ ఒక చిన్న వాటర్ ట్యాంక్ కనిపించింది. దాని మీద ప్రవీణ్ కుమార్ ఎస్పీ 2002, అదేవిధంగా కింద మధుసూదన్ రెడ్డి, అబీబ్ ఖాన్ పేరు, ఇంకా మిగతా వాళ్ళ పేర్లన్నీ ఉన్నాయి. చాలా ఆనందం అనిపించింది. అలాంటి మల్లాపూరు ఈ రోజు మళ్ళొకసారి తెలంగాణను జాగృతం చేసే మల్లాపూర్గా మారినందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉన్నది. ఇక మిత్రులారా, ఇంతకుముందు విద్యాసాగర్ రావు గారు అన్నారు వాళ్ళకి భయం లేకుండా పోయిందని. నేనైతే ఒప్పుకోను. విద్యాసాగర్ రావు గారు నిజంగా కాంగ్రెస్ వాళ్ళు గజ వణుకుతున్నారు. ఎవరు చూసి వణుకుతున్నారు? మిమ్మల్ని చూసి వణుకుతున్నారు. ఎవరైతే మిమ్మల్ని చూసి వణుకుతున్నారో వాళ్ళకి మిమ్మల్ని ముకాబలా చేయడం చేతగాక ఇవాళ పోలీస్ కేసుల చుట్టూ తిరుగుతున్నారు. అవునా కదా? ఇవాళ పోలీసుల దగ్గరికి మీరు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఇలా పోలీసుల దగ్గరికి పోయి ఇగో ఆయన ఇట్లా ఉన్నాడు, ఆయన అట్లా ఉన్నాడు, నేను ఇక్కడ ముంగడ కూర్చున్నా, వెనుక నుంచి ఒక సోదరుడు చెప్తూనే ఉన్నాడు మా 7 మంది మీద ఫేక్ అట్రాసిటీ కేసు అయిందని. ఇలా మిత్రులారా, తెలంగాణలో ఈ కాంగ్రెస్ వాళ్ళు గజగజ వణుకుతూ ఇలా బీఆర్ఎస్ నాయకత్వంలో వాళ్ళ నాయకత్వాన్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారంటే 2-3 ఉదాహరణలు మాత్రం నీకు తప్పనిసరిగా చెప్పాలి. ఈ ముచ్చట్లు మీరు గ్రామీణ ప్రాంతాల్లో చెప్పాలి. మిత్రులారా, ఈ రోజు మనం ఇక్కడ మాట్లాడుతుండగానే మన బీఆర్ఎస్ ఒక నాయకుడు శశిగౌడ్ కరీంనగర్ జైల్లో ఉన్నాడు. ఆయన చేసిన పాపం ఏంటంటే ఆయన కేవలం ఏం చేసిండయ్యా అంటే ఒక సోషల్ మీడియాలో రైతుల రుణమాఫీ జరగలేదు, రేవంత్ రెడ్డి నువ్వు మోసం చేయలేదా అని ఒక పోస్టర్ను ఎవరో ట్వీట్ చేస్తే ఆ ట్విట్టర్ లో వచ్చిన పోస్టును ఈయన కేవలం రీట్వీట్ చేసిండు, అంటే ఇంకొకరికి పంపించిండు. ఆయన చేసిన పాపం అదే. ఎంత ఘోరం అంటే అమ్మ, భార్య, పిల్లలు అందరు కలిసి అన్నం తింటుంటే 20 మంది పోలీసులు యూనిఫామ్ లేకుండా వచ్చి ఆ గిన్నెను తన్ని, ఆ గ్యాస్ సిలిండర్ను తన్ని, ఆ పొయ్యిని చిందరవందర చేసి గల్ల పట్టుకొని తీసుకొని పోయిండ్రు కరీంనగర్ పోలీసులు. అక్కడి నుంచి రామగుండం తీసుకొని పోయిండ్రు, మేజిస్ట్రేట్ ముందర ప్రొడ్యూస్ చేసిండ్రు. ఆయనకు బెయిల్ రాగానే వస్తుందో లేదో ఇంకో కేసు ఇప్పటికి కూడా ఆయన జైల్లోనే ఉన్నాడు శశిగౌడ్. ఇవాళ ఎంతో మంది కార్యకర్తలు గౌతమ్ గౌడని ఇంకొక పిల్లగాడు రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది అని అంటే అది వీడియో తీసి రైతులు తీసుకున్న వీడియోను తన సోషల్ మీడియాలో పెట్టుకుంటే, తన స్టేటస్ లో పెట్టుకుంటే హైదరాబాదు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయన అడుగు పెట్టిండే లేదో గల్ల పట్టుకొని తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో పడేసింది. కేటీఆర్ గారు ఏసీబీ ఆఫీసు నుంచి బీఆర్ఎస్ భవన్ కు నడుచుకుంటే వస్తూ ఉంటే కూడా నువ్వు నడుచుకుంటే పర్మిషన్ లేకుండా నడిచిన రోడ్డు మీద అని చెప్పి కేసు పెట్టింది. ఇంతకన్నా ఘోరం ఉంటుందా? మీరు ఆలోచించండి. మేడిగడ్డ రిజర్వాయర్ కూలిపోలేదు, భద్రంగా ఉన్నది అని చెప్పి మేడిగడ్డ రిజర్వాయర్ మీదికి పోయి తెలంగాణ ప్రజలకు, రైతాంగానికి సందేశం ఇవ్వడానికి పోతే కేసు కేటీఆర్ మీద. కేవలం చైనానే
ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేయాలన్నా మా తెలంగాణ ఎందుకు తయారు చేయకూడదు? ఎన్ని రోజులని పీడీలు చేసుకుంటూ బతకాలి మా మహిళలు? ఎన్ని రోజులు మా బిడ్డలు అశోక్ నగర్ లో ఆ చిన్న ఉద్యోగాల కోసం ప్రాణాలు తీసుకుంటూ బతకాలి? అగ్గి పెట్టె లాంటి ఇళ్లల్లో తల్లిదండ్రుల సంపాదనను తీసుకొచ్చి తాకట్టు పెట్టి చదువుకోవాలి. రాత్రింబవళ్ళు కళ్ళల్లో ఒత్తులేసుకొని చదువుకోవాలి. నా బిడ్డలు కార్ల ఫ్యాక్టరీలో మేనేజర్లు ఎందుకు కాకూడదు? ఎలక్ట్రిక్ కార్ల ఫ్యాక్టరీలో ఇంజనీర్లు ఎందుకు కాకూడదు అని చెప్పి గొప్ప కళను, కానీ ఆ కళ కోసం మొబిలిటీ వ్యాలీ అని చెప్పి ఒక జీవో తీసుకొచ్చి ఆ జీవోను నిజం చేయడం కోసం ఫార్ములా ఈ రేసు పెడితే దాని మీద కేసు. నిజానికి అవినీతి ఎక్కడుంది అవినీతి? ప్రభుత్వంలో ఉండే డబ్బులు ఫార్ములా ఈకి పోతాయి. ఒక్క పైస కూడా కేటీఆర్ అకౌంట్ లో రాలేదని ఆ ప్రభుత్వ అధికారి ఇచ్చిన కంప్లైంట్ లోనే ఉన్నది. ఇప్పటి వరకు 2 సార్లు ప్రశ్నించారు. ఒక్క పైస కూడా కేటీఆర్ అకౌంట్ లో పడ్డట్టు చూపించలేకపోయారు. అయినా కూడా కేసులు పెడుతున్నారు, అయినా కూడా క్వశ్చన్లు పెడుతున్నారు. మీరు ఆలోచించాలి. మన అగ్రనాయకత్వం మీద కేసులు, జిల్లా నాయకత్వం మీద కేసులు, అదే విధంగా గ్రామ నాయకత్వం మీద కేసులు. నేను ఒకరోజు ఒక పిల్లగాడు నాకు ఫోన్ చేసిండు జాఫర్గఢ్ నుంచి. సార్ నాకు ఎస్ఐ పిలిచిండు. ఎందుకు పిలిచిండు తమ్ముడు అని. నేను ఒక స్టేటస్ పెట్టుకున్నా. ఏం పెట్టినావు? కేసీఆర్ జిందాబాద్ అని పెట్టుకున్నా. కేసీఆర్ జిందాబాద్ అని పెట్టుకుంటే ఎస్ఐ నేను ఎందుకు పిలుస్తాడా అంటే, సార్ ఎందుకు పిలిచినా నాకు అర్థమవుతుంది, నేనైతే ఊరికెళ్ళి పారిపోయిన అన్నాడు. నేను అన్నాను ఎస్ఐ నెంబర్ ఇవ్వన్నా. నేను ఎస్ఐ నెంబర్ తీసుకున్నా. ఎస్ఐ నెంబర్ తీసుకొని ఎస్ఐ గారు కేసీఆర్ జిందాబాద్ అంటే చట్టంలో నేరం ఎక్కడుందో చూపి అని చెప్పిన. సార్ మీకు తెలియదేమో సార్, పై నుంచి ప్రెజర్ ఉందని. పైన అంటే ఎవరు? డిఎస్పీ నుంచి ప్రెజర్ ఉంది. డిఎస్పీని అడిగినా, సార్ మీకు తెలియదేమన్నా సార్, ఎమ్మెల్యే ఊకే ఫోన్ చేస్తున్నాడు, ఫోన్ చేసి ఏంది వాడు ఊకే స్టేటస్లు పెడుతున్నాడు, గ్రూప్లలో ఊకే చర్చ నడుస్తున్నది, మరి నీకు ఉద్యోగం నేను ఎట్లా ఇచ్చినా, నీకు ఎస్ఐగా నీకు పోస్టింగ్ ఎట్లా వచ్చింది, నేను చెప్తేనే వచ్చింది కదా, వాడెట్లా టీఆర్ఎస్ వాళ్ళ స్టేటస్లు ఎట్లా పెట్టుకుంటారు, నువ్వేం చేస్తలేవు అని అంటే, మరి ఏం చేయాలి సార్ మీరే చెప్పండి. ఇట్లున్నది పరిస్థితి మిత్రులారా. ఎవరు కూడా పైనుంచి ఆర్డర్లు వచ్చినాయి. మరి పైన ఉన్నారు, ఎవరున్నారు పైన? హోంమంత్రి ఎవరున్నారు? తెలంగాణకు హోంమంత్రి ముఖ్యమంత్రి ఒక్కటే వ్యక్తి ఉన్నాడు. ఎవరు? గట్టిగా చెప్పరు భయ్, ఎవరు? మరి 89 కేసులున్న వ్యక్తిని, ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన వ్యక్తి ఎలా హోంమంత్రి ముఖ్యమంత్రి? ఆయన్నే ఉంటే ఇక పోలీసు వాళ్ళు ఏమన్నా మంచిగా చూసుకుంటారు, మనల్ని చూసుకుంటారా? ఇంపాసిబుల్ మిత్రులారా. అందుకొరకు మిత్రులారా, ఈ రోజు మనమందరం కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. పోరాటమే శరణ్యం. నిరంతరం పోరాటం చేస్తూనే ఉండాలి. బీఆర్ఎస్ కి మీ అందరికీ మళ్ళొకసారి పార్టీ అగ్రనాయకత్వం తరఫున మీ అందరికీ మళ్ళొకసారి వేదిక మీదుగా సోమన్న గుట్ట సాక్షిగా, చెన్నకేశవ స్వామి సాక్షిగా మీ అందరికీ నేను హామీ ఇస్తున్నా, మీ మీద ఈగ కూడా వాళ్ళనివ్వం, బరాబర్ వాళ్ళనివ్వం. ఇలా మనం చూసి భయపడి పారిపోతున్నారు. నిజంగా ధైర్యం ఉన్నోడైతే నిన్న కేటీఆర్ గారి దగ్గరికి వచ్చి బహిరంగ చర్చకు రావాల్సి ఉండే. తొడగొట్టి తోక ముడిచిండు రేవంత్ రెడ్డి, తోక ముడిచిండు. నేను బహిరంగ చర్చ ఎక్కడైనా రండి అన్నాడు, కానీ ఇలా పారిపోయిండు. ఇలా ఎక్కడ చూడు చేతగాని దద్దమ్మల చేతిలో తెలంగాణ శిథిలమైపోతున్నది. మీరు గ్రామీణ ప్రాంతాల్లో చెప్పాలి విషయం. పెద్దాపూరు గురుకుల పాఠశాల 3 పిల్లలు చచ్చిపోయిండ్రు, పాము కాటుతో చచ్చిపోయిండ్రు. వచ్చి డిప్యూటీ సీఎం తర్వాత మిగతా మంత్రులందరూ వచ్చి పెద్దాపూర్లో కూర్చొని దావత్ చేసుకున్నారు, కానీ పిల్లల జీవితాలు మారలేదు. 10 రోజుల్లోనే 3 అమ్మాయిలు సూసైడ్ చేసుకున్నారు. 2 అబ్బాయిలు 1 అమ్మాయి, 2 అమ్మాయిలు 1 అబ్బాయి సూసైడ్ చేసుకున్నారు. కనీసం మీ జిల్లా మంత్రిగా ఉన్న లక్ష్మణ్ కుమార్ గారు ఒక్కరోజు కూడా వాళ్ళ ఇళ్లకు పోలేదు. ఎందుకు పోలేదు? పోవాలి కదా, ఎమ్మెల్యేలు పోలేదు. కనీసం ప్రభుత్వం నుంచి నష్టపరిహారం లేదు, కుటుంబానికి ఒక ఉద్యోగం లేదు. అదే బీఆర్ఎస్ పాలనలో ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరిగినాయి, కానీ జరిగినా కూడా వెంటనే అధికారుల మీద చర్యలు ఉండేవి. అదే విధంగా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఉండేది, అదే విధంగా మరి నష్టపరిహారం కూడా ఉండేది. మిత్రులారా, ఈ రోజు ఆ పరిస్థితి లేదు.
ఈరోజు ఆ పరిస్థితి లేదు. అంగిచ్చిండ్రు లాగియలే, యూనిఫామ్లో అంగిచ్చిండ్రు లాగియలే, టెక్స్ట్ బుక్లు ఇచ్చిండ్రు నోటు పుస్తకాలు ఇవ్వాలి. ఎవరు ఎట్లా చదువుకుంటారు పిల్లలు? ఇదేమన్నా పాలన? మీరు ఆలోచించండి. టెక్స్ట్ బుక్లు ఇచ్చిండ్రు, నోట్ బుక్లు ఇవ్వలే. ఇది పరిస్థితి. ఇలా రైతుల పరిస్థితి ఘోరంగా ఉన్నది. యూరియా అయితే 400 రూపాయలు బ్లాక్ మార్కెట్ లో పోతున్నది. ఇది వాస్తవం మిత్రులారా. మరి 400 రూపాయలు వ్యవసాయ శాఖ మంత్రి లేకపోతే వ్యవసాయ శాఖ కమిషనర్ ఎవరో ఒకరు పేపర్ ముందుకు రావాలి కదా, రాలే. అంటే వీళ్ళు మొత్తం కూడా దాచుకొని కూర్చున్నారు, పారిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికిప్పుడు ఛాన్స్ వస్తే బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి విమానం వేసుకొని పారిపోతారు కాంగ్రెస్ వాళ్ళందరూ వేరే దేశానికి. ఇది జరుగుతున్నది తెలంగాణలో. మిత్రులారా, మేము ఎస్పీగా ఉన్నప్పుడు నా దగ్గరకు ఒక వ్యక్తి వచ్చాడు. నా దగ్గరకు ఒక వ్యక్తి ఏడ్చుకుంటూ వచ్చిండు. జమ్మికుంట నుంచి వచ్చాడు. జమ్మికుంటలో రైల్వే స్టేషన్ ఉంటుంది. చాలా పిస ఉన్నాడు ఆయన. సో చాలా బాధలో ఉన్నాడు, ఏడ్చుకుంటూ వచ్చిండు. ఏమైందంటే, సార్ నా బంగారం అంతా దొంగిలించిండ్రు దొంగలు. ఎట్లా దొంగిలించిండ్రు అని. సార్ నేను రామగుండంలో ట్రైన్ ఎక్కిన. రామగుండంలో ట్రైన్ ఎక్కి పోతున్నా. నా పక్కన ఒక ఆయన కూర్చున్నాడు. కూర్చొని మాటల్లో మాట కలిపిండు. నీదే ఊరు, ఏంది, నీ బిడ్డలు ఏం చేస్తారు, ఏంది, నీ ఊర్లో ఎట్లా ఉంది పంచాయతీలు, అవి ఇవన్నీ చూసిండు. సో నాకు ఆకలి అవుతుంది కాబట్టి 2 బిస్కెట్లు ఇచ్చిండు సార్. ఆయన కూడా 2 బిస్కెట్లు తిన్నాడు. మొత్తం తిన్న తర్వాత నీళ్లు కూడా ఇచ్చిండు. నీళ్లు తాగిన. మంచిగా ఎందుకంత నాకు మంచి నిద్ర వచ్చింది, నేను పండుకున్నా సార్. జమ్మికుంటల మెలకు వచ్చింది. మెలకు వచ్చే వరకు చూస్తే నా బ్యాగు లేదన్నాడు. బ్యాగులో బంగారం అన్నాడు. ఇలా తెలంగాణలో కూడా ఇదే నడుస్తున్నది. అవునా కదా? మనకు మత్తు మంది ఇచ్చి మన ఆస్తులు దోచుకుంటున్నారు, మనకు మత్తు మంది ఇచ్చి మన నీళ్లు దోచుకుంటున్నారు, మన వాటాను పక్క రాష్ట్రానికి కట్టబెడుతున్నారు. ఇలా మనకి ఏ మత్తు మంది ఇచ్చిండ్రు? ఫార్ములా ఈ కేసు అంట. అసలు ఫార్ములా ఈ కేసులో ఎవరికి లాభం జరిగేది? తెలంగాణకు లాభం జరిగేది. కానీ ఇలా దాన్ని రద్దు చేసి కేసు పెట్టి దాన్ని లేని కేసు అంటున్నారు. ఇంకా రెండోది ట్యాపింగ్ కేసు అంటున్నారు. సినిమా యాక్టర్ల ఫోన్లు ట్యాపింగ్ చేసి పెట్టారు. మొన్ననే పత్రికలన్నీ కోడై కూసినాయి. ట్యాపింగ్ అలాంటిది జరగలేదు అన్నారు. అయినా కూడా మన అగ్రనాయకుల మీద రోజు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు? మనము ఈ రుణమాఫీ గురించి అడగొద్దని, మనము బనకచెర్ల గురించి అడగొద్దని, మనము కళ్యాణ లక్ష్మి గురించి అడగొద్దని, తులం బంగారం గురించి అడగొద్దని, లేకపోతే రేవంత్ రెడ్డి తన అల్లుడికి లగచెర్లలో రైతుల భూములు బలవంతంగా గుంజుకొని అక్కడ ఒక ఫార్మా కంపెనీ పెడుతుంటే దాని గురించి అడగొద్దని, ఇలా హైడ్రా పేరు మీద పేదోళ్ల ఇల్లు కూలగొడుతుంటే దాని గురించి మనం ప్రశ్నించొద్దని, అదేవిధంగా హైడ్రా పేరు మీద పేదోళ్ల ఇల్లు కూలగొట్టి వాళ్ళ తమ్ముడైన తిరుపతి రెడ్డి దుర్గం చెరువులో పెద్ద బంగళా కట్టుకుంటే దానికి మాత్రం హైకోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చి దాన్ని రక్షిస్తే దాన్ని మనం అడగొద్దని, ఇవాళ గచ్చిబౌలిలో వందల వేల ఎకరాల కోట్లాది విలువైన భూమి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దాదాపు 4 జింకలను 100 నెమళ్లను చంపి 100 ఎకరాల భూమిని మన కళ్ళ ముందరే భస్మీపట్లం చేస్తే దాన్ని మనం అడగొద్దని ఇలా వీళ్ళు ఆ దొంగల గ్యాంగ్ లాగా మనకు మత్తు బిస్కెట్లు ఇచ్చి మన అటెన్షన్ మొత్తం కూడా డైవర్ట్ చేసి ఇలా మన తెలంగాణ రాష్ట్రాన్ని అన్యాయం చేస్తున్నారు. మిత్రులారా, చివరిగా నేను ఒక్కటే మాట చెప్తున్నా. మిత్రులారా, కేసీఆర్ గారి బంగారం లాంటి పాలన ఏందో మీరు చూసిండ్రు. రైతు బంధు ఏ విధంగా వచ్చింది, రైతు రుణమాఫీ ఏ విధంగా చేసింది ఆనాటి ప్రభుత్వం, 300 ఉన్న గురుకులాలను 1000 గురుకులాలుగా ఏ విధంగా మార్చింది. ఆంధ్ర ఏనాడు పట్టించుకోలేని పాలనలో 2,63,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఏ విధంగా ఇచ్చింది మన నిరుద్యోగ బిడ్డలకు. ఇవన్నీ ఇంకెన్నో మిషన్ భగీరథ గాని ఇంకెన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు దాన్ని పూర్తిగా శిథిలం చేస్తా ఉన్నది. అందుకొరకే ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో మనమందరం కూడా అదే ఓటర్ లిస్టు పట్టుకొని గ్రామానికి ఇంటింటికి పోయి ప్రతిరోజు కూడా మన పాలన ఎట్లుండే, కాంగ్రెస్ పార్టీ ఎంత ఘోరాలు చేస్తున్నది, ఎంత దుర్మార్గాలు చేస్తున్నది, ఎంత దౌర్జన్యాలు చేస్తున్నది, ఈ విధంగానే బుద్ధి చెప్పకపోతే ఈ దొంగలు మళ్ళీ రాష్ట్రాన్ని ఆనాడు ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ఏ విధంగా అయితే కుదేలైందో అదే పరిస్థితికి తీసుకొస్తారన్న ప్రమాదాన్ని ప్రజలందరికీ కూడా ఓపికగా వివరించాలని చెప్తూ మరొక్కసారి మీరందరూ కూడా మల్లాపూర్ లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని, జనతా గ్యారేజ్ ని
ఏ విధంగా అయితే ఏర్పాటు చేసిండ్రో అదే విధంగా స్థానిక ఎలక్షన్లలో కూడా అంతే ఊపుతోని, అంతే ఉత్సాహంతోని, అంతే ఉత్తేజంతో, అంతే అంకిత భావంతోని పోరాడాలని, అదేవిధంగా మరి మీరందరూ కూడా కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారిని, డాక్టర్ సంజయ్ గారిని, అదేవిధంగా రమణ గారిని, అదేవిధంగా మిగతా అందరూ నాయకులను, జాన్సన్ నాయక్ గారిని అందరినీ కూడా ఆదరించినందుకు మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. జై కేటీఆర్.